ఉన్నది మన ఈ ప్రభుత్వం మరి మాకు ఏమి ఇది చేస్తుందో తెలుస్తలేదు. ఏం న్యాయం అవుతుందో మాకు అర్థమవుతలేదు సార్. మెల్లగాను పోనీ పోనీ పోనీ. ట్రాన్స్పోర్ట్ బంద్ ఉందని ఇబ్బంది పడుతున్నారు అందరూ. కానీ తప్పు. మీరు ఒక లైన్ ప్రకారం వచ్చి తీసుకుంటే పెట్రోల్ దొరుకుతుంది. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే బండి తర్వాత బండి పక్కన వచ్చేసరికి ప్రతి పెట్రోల్ బంక్ కూడా హైవే మీద ఉంటాయి, ప్రతిదీ మెయిన్ రోడ్ మీదే ఉంటాయి. దానివల్ల ఇప్పుడున్న ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఇంకో ఇబ్బంది ఏం కాదు, దీని గురించి కంగారు పడక్కర్లేదు. లైన్గా వచ్చి తీసుకుంటే సరిపోతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇక 3 రోజులు బంద్ అంటున్నారు. ఇక బస్సులు ముందుకే ఫ్రీ పెట్టిండు, మళ్ళా పైనుంచి ఇది ఏం ప్రభుత్వం సార్? కాంగ్రెస్ వచ్చినాక ఇట్లయితుంది. ఆ టీఆర్ఎస్ అయినా మంచిగా ఉండేది. అమ్మ ముందే మేము పరేషాన్లో ఉన్నాం, కారబార్ లేక మా బాధలు మేము పడుతున్నామంటే మళ్ళీ ఇది ఒక 3 రోజులు బంద్ అంటున్నాడు. మళ్ళీ పైనుంచి ఏమో బస్సులు ఫ్రీ పెట్టిండు, మళ్ళీ ఇప్పుడు 3 రోజులు బంద్ అంటున్నాం. నమస్తే రేవంత్ రెడ్డి అన్న, నీకు దండం పెడతా అన్న, నీ ప్రభుత్వం వచ్చి మాకు ఇట్లా చేస్తుంది. ఇవినని ఇక్కడ చూస్తే అన్ని పబ్లిక్ ఇంతగానో వెయిట్ చేస్తున్నారు. బట్ ఒక్కది ఏమంటే అన్ని ఇక్కడ ఒకే స్టాక్ అయిపోదు. ఓకే, ఇది స్టాక్ అయిపోయింది అంటే ఇప్పుడే అన్ని బంక్లోనే స్టాక్లు అయిపోతున్నాయా? ఏంటి కాపుతున్నారు స్టాక్ అంటే? మీదేమో ఇది ఇండియన్ గ్యాస్ కానీ ఇది భారత్ గ్యాస్ కానీ అన్ని దాంట్లో మీకు దానికి స్ట్రైక్ పెట్టుకొని పబ్లిక్ ఏంటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు? మీరు చూడవచ్చు ఎన్ని పబ్లిక్ వెయిట్ చేస్తూ ఉంది, మొత్తం ఇబ్బంది పడుతున్నారు. జొమాటోలు ఏం చేయాలా, దుడ్డుతో ఏం చేయాలా? వాళ్ళు డైలీ లేబర్స్, వాళ్ళ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి కొంచెం ఆమ్దానీ అవుతుంది, వాళ్ళకి కొంచెం దాంట్లో పైసలు చూస్తారు. ఇప్పుడు ఈ బంక్లో స్టాక్ క్లోజ్ అని పెట్టిండు. ఇది ఈడని కాదు, ఆల్ ఓవర్ దానికి ఏంటి స్టాక్ క్లోజ్ అయితే మీకు ఓన్లీ 1 డేలో మీకు స్టాక్ అన్నీ అయిపోతాయా? అంటే ఈ ఎన్ని లీటర్ ట్యాంకర్స్ ఉంటాయి మీకు?
1 డేలో మొత్తం మీకు ట్యాంకర్ స్ట్రైక్ అయిపోతాయని చెప్పండి, పబ్లిక్ కూడా పెట్రోల్ ఆపుతారు. మీదేమో లాజిక్ పెట్టుకుని పబ్లిక్కి డిస్టర్బ్ చేయొద్దండి. అది ఏదే గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కాదు, ఏదే గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇచ్చేది ఏం లేదు, ఫైదా ఫాయిదా ఏం లేదు. బట్ ఇప్పటికేమైంది సఫర్ పడుతున్నాడా? ఏమంటే ఈ గవర్నమెంట్కి ఒకే రిక్వెస్ట్, పబ్లిక్ని ఇది అయింది, మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్లో తీసుకొని మేది కాకున్నట్ల నా బండిలో ఉంది పెట్రోల్. ఇప్పుడు జొమాటోలు ఉన్నారు, లేబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎట్లు పోలా, డైలీ పనికి ఎట్లు పోలే వాళ్ళు. ఇదిగో రండి అన్న, బండి తీసుకొని బాటలు తీసుకొని వచ్చినాయి. హలో, ఇగో ఇక్కడ బండి పెట్టుకొని అక్కడ పెట్టి వచ్చినాయి. పెట్రోల్ లేదంటే ఇప్పుడు ఎట్లా నొక్కపోవాలి? ఇప్పుడు మేము జాబ్కి వెళ్ళాలి, మా బాబు జాబ్కి వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళాలి. వీళ్ళు ఒక సడన్గా పెట్టవద్దు కదా, ఇది కూడా సడన్గా పెట్టదు. ఒక 5 days ముందు చెప్పాలి. ఇప్పుడు చెప్పకుండా బంద్ చేస్తున్నారు సార్. ఇది ఏం లేదు సార్, ఇది ఓన్లీ గిమిక్ ఉంది. ఇప్పుడు ఏమున్నారు కదా సీఎం గారు, కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ తీసుకుని సాయంత్రం వరకు కొంచెం ఏమైనా చూసుకుని పబ్లిక్కి సపోర్ట్ చేయండి అంతే. అన్ని పెట్రోల్ బంక్కి పెట్రోల్ కావాలి. మాది ఆన్లైన్ ట్రైకాన్ కొరియర్, మాది ఆన్లైన్. మాకు వచ్చినాయి, ఇప్పుడు పార్సల్ తీసుకోవాలి, పెట్రోల్ లేదు, అయిపోయింది. మాకు సడన్గా చెప్పారు. సార్ ఏం లేదు, సీఎం గారు బై మీన్ వైల్ ఈవినింగ్ లోపల కొంచెం దీనిలో సెటిల్మెంట్ చేసుకోండి. అన్ని పెట్రోల్ బంక్లో మనకి స్టాక్ అయిపోదు. స్టాక్ అయిపోతే కూడా మీకు గవర్నమెంట్కి అడుగుతున్నాను, ఎన్ని పెట్రోల్ ట్యాంకులు, ఎన్ని కెపాసిటీ ఉంటాయి? అన్ని పెట్రోల్ బంకులు ఇప్పుడే స్టాక్ అయిపోతాయి. ఫ్యామిలీ ఉంటారు, మధ్యలో పెట్రోల్ అయిపోతుంది. అప్పుడు ఎవరు బాధ్యుడు? రేవంత్ రెడ్డియా లేకపోతే ఈ బంకోళ్ళ? ఎవరు బాధ్యుడు? ఇప్పుడు ఆటో బస్సు ఫ్రీ పెట్టారు ఆటోలకు, మగోళ్ళకు వాళ్ళు చూసుకోవాలి. రేవంత్ రెడ్డియా నడుచుకుంటూ వాళ్ళ ఎవరు బాధ్యులు? అసలు పెట్రోల్ బంక్ బంద్ అంటే 1-2 రోజుల ముందు ధర్నా చేస్తారు. ఈ సడన్గా ఎట్లా ధర్నా చేస్తారు వీళ్ళు? అది తప్పు కదా. ఫ్యామిలీకి కోసం పెట్రోల్ అయిపోతుంది, ఎట్లా ఓటు తీసుకోవాలి? తప్పు కదా. అయితే ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రేపు పెట్రోల్ బంక్ బంద్ అవుతుంది, అవే ఇవ్వాలి, ఓసుకోరి నిండా అని చెప్పాలి. ఏంది ఇది? అన్యాయం కదా. 3 o'clock చెప్పిరన్నా, 3 o'clock సడన్గా ఇది ఇప్పుడు తెలిసింది నాకు. 3 o'clock అన్నారు. పోయే లోపల కౌల పెట్రోల్ అయిపోయింది అన్నారు. ట్రైకాన్ కొరియర్ ఆన్లైన్. ఇప్పుడు పెట్రోల్ లేదు, ఇప్పుడు పార్సల్ తీసుకోవాలి. ఇప్పుడు పెట్రోల్ పోవాలి, ఇప్పుడు సప్లై చేయాలి. ఏంది నాకేం చెప్పి నేను మినిస్టర్ నాది, నీకు పెట్రోల్ ఏమి గొర్రెల డాక్టర్ పెట్రోల్ అంది ఎట్లా చేసేది మేము చెప్పను. పని పెట్రోల్ లేక అల్లాడుతున్నాము, ఎట్లా మేము చెప్పు. ఇప్పుడు వచ్చి అక్కడ పెట్రోల్ బుక్ అయితే మేమేం చేయాలి చెప్పు. చేస్తారు నడిచేటోళ్ళు ఎట్లా నడుస్తారు బండ్లు? బిజినెస్ ఏమవుతుంది? 3-4 రోజులు పెట్రోల్ ఆపేస్తే ఏంది ఇది పరిశాన్? నాకు అర్థమవుతలే. అన్నం తినాలా, సున్నం తినాలా? ఈ కొడుకులతో ఏం పరిశాన్ ఉంది? అక్కడెక్కడో ఏదో ప్రాబ్లం అయితే ఇక్కడ మేమెందుకు ఎండాలి? ఏం గవర్నమెంటో ఏమో నాకేం అర్థమవుతలేదు. అది ఈ సెంట్రల్ చేస్తుందో స్టేట్ చేస్తుందో ఎవరికుందో ఎవరి చేతులు ఉందో ఏమో. పిచ్చిలు వేస్తుంది. పెట్రోల్ లేదు, ఏం లేదు, దందలు చేసేటోళ్ళం ఏం చేస్తాం? తింటామా పండాలా మేము ఇంట్లో కూర్చొని? ఊర్లలోకించి వస్తారు పాపం బీదోళ్ళు, వాళ్ళకేంది పరిశాని? సిటీలో ఉన్న వాళ్ళన్నా ఇక్కడ లోకల్ ఎండని ఒక బ్లాక్లో కొనుక్కుంటారు. ఏం చెప్పాలి ఇప్పుడు? మీకు అర్థమైతేలే. మొత్తం అన్ని పెట్రోల్ బంక్ అన్నీ బంద్. ఇప్పుడు డ్యూటీకి ఎట్లా పోవాలి? ఇప్పుడు మా సార్ వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు ఆడ వాళ్ళైతే ఏం నమ్ముతలేరు అసలు. ఏది భయ ఎప్పుడు ఓపెన్ చేస్తారు పెట్రోల్ బంకులు? రేపు పొద్దున అంటున్నారు, పొద్దున కూడా ఓపెన్ చేయరు అవి. దాని పని చాలా ప్రాబ్లం ఉంది. సిఎన్జి గ్యాస్ కోసం మాకు ముందే చాలా ప్రాబ్లం ఉంది. గ్యాస్ కోసం పొద్దున్నే లేచి నిలబడ్డా కానీ కూడా మాకు గ్యాస్
పెద్ద బాధ ఉంది. ఈ సిఎన్జి బదులు ఎల్పిజి తీసుకోవాలనుకుంటున్నాం మేము. ఈ పంపులు ఉన్నాయే తక్కువ, ఈ గ్యాస్ల కోసం పెద్ద లైను క్యూ, మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ పంపులేమో బంద్ అని. ఇట్లా అయితే మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఆగమైపోతారు. ఈ బస్సులేమో ఫ్రీ పెట్టిర్రు, అసలు సావాలా బతకాలా అర్థమవుతలేదు. అసలు పరిస్థితి ఉంది మాకు. రేషన్ బియ్యం అయినా సరిగ్గా తిని బతుకమో లేదో అట్లున్నది మాకు.